బాడీ ప్రజెంట్ అండ్ మైండ్ యాబ్సెంట్. అంటే దేహం ఉంటుంది కానీ మనసు ఎక్కడో ఉంటుందంట. మీ బాడీ భౌతికంగా మీరు అప్పులలో కూరుకొని పోయి ఉన్నా, భౌతికంగా పేదరికంలో మగ్గుతూ ఉన్నా, భౌతికంగా రీజనింగ్ ప్రకారము నీ మనసులోకి మాత్రం రానికూడదు. నీ మనసులో ఎప్పుడూ సమృద్ధి ఉండాలి. ఆలోచనలో పేదరికం ఉండకూడదు. ఆలోచనలో సమృద్ధి ఉండాలి అంటే ఎలా? ఇప్పుడు మనం ఏ వాక్యాలు తీసుకొని యేసయ్యను మనం స్తుతించామో ఆ వాక్యాలతో మన మనసు నింపుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఒక్క పేదరికం గురించి లేదు, పేదరికం గురించి లేదు, కొరత గురించి లేదు, దరిద్రత గురించి లేదు. అంటే సమృద్ధి గురించే ఉందన్నమాట. పేదరికంలో నుంచి సమృద్ధి ఎలా అన్నటువంటిది ఉంది. సో వీ షుడ్ బిలీవ్ గాడ్. బైబిల్లో చాలాసార్లు తన ప్రజలు, తన దేశము అప్పులలో కూరుకొని పోయినప్పుడు, ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు, ఫైనాన్షియల్ మిరకల్స్ చేశాడు.